ఎన్నికలు ఈ మధ్యనే జరిగింది అమెరికాలో. అందరం చూసాం. మన కళ్ళెదురుగుండానే ట్రంప్ విజయం సాధించడం కానీ జనవరిలో తన రంగంలోకి వచ్చాడు. ఈ 2 నెలల్లో పూర్తి స్థాయిలో తన యాక్టివిటీ చేస్తున్నాడు. సరే, మన దేశానికి కానీ మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే అమెరికా మీద పడి బతికేసేటటువంటి వాళ్ళకి అమెరికా వాళ్ళకి దక్కాల్సినటువంటి వనరులు ఇతరులు వినియోగించుకుంటుండవే కదా నచ్చకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగ్లాదేశ్ వాళ్ళని ఎందుకు తిట్టుకుంటున్నాం, అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారు అన్నటువంటి, లేదా రోహింగ్యాలను ఎందుకు తిట్టుకుంటున్నాం, అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు అన్నటువంటి. అయితే వాళ్ళకి మళ్ళీ మనం అసాంఘిక కార్యకలాపాలు చేయట్లేదు వేరే దేశాల్లో, కానీ చట్టబద్ధమైనటువంటి పని చేస్తున్నారంటే చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు. అలాగే H1B వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు. టాలెంటెడ్ పీపుల్ని వాళ్ళు కోరుకుంటారు. టాలెంట్ కానటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇదే తమ టాలెంట్ అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిదే నచ్చింది. దాదాపుగా 40% మందితో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, 60% మందితోనే ప్రాబ్లం వస్తుంది. ఈ 60% ఇదివరకైతే 90% మంది వాళ్ళకి హ్యాపీ, ఒక 10% ఇట్లాంటి వాళ్ళు వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్లో వెళ్తుంది, అందుకే నచ్చట్లేదు. సరే, దానికి అనుగుణంగా వాళ్ళ దేశానికి అనుగుణంగా వాళ్ళు పాలసీలు తీసుకుంటున్నారు. వాళ్ళ దేశ అవసరాల కోసం వాళ్ళు పాలసీలు తీసుకుంటున్నారు. మన దేశ అవసరాల కోసం మనం ఎలా పాలసీలు తీసుకుంటాం, వాళ్ళ దేశం అవసరాలు. ఇది పక్కన పెడితే ట్రంప్ పని అయిపోయిందని ప్రొజెక్ట్ చేస్తుంటే దాదాపుగా వందల వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒకవైపు ఈవెన్ రోల్స్ రాయిస్ లాంటి వాళ్ళు కూడా అమెరికాలో ప్లాన్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, రిపబ్లికన్ గవర్నర్కి అయితే ఏకంగా ఈ దఫా కాలిఫోర్నియాలో 50% వరకు ఓట్లు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. అంటే అక్కడ సర్వేల పరంగా చూసుకుంటున్నప్పుడు క్రమంగా మార్పు పెద్ద ఎత్తున కనబడుతుంది కాలిఫోర్నియా లాంటి చోట్ల ట్రంప్కు అనుకూల పవనాలు.